మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తన నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అన్న అనుమానాలతో ఈవీఎంల పరిశీలన వెరిఫై చేయాలి, తనిఖీ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు బాలినేని. అయితే సుప్రీంకోర్టు తీర్పును విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో బాలినేని కోర్టును ఆశ్రయించారు. ఈవీఎంల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం వెరిఫై చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఒంగోలులో మాక్ పోలింగ్ పద్ధతిలో చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియ నిన్న నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ అది విచారణకు రానున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఈ మాక్ పోలింగ్ అనేది ప్రతి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కళ్ళు రివాజ్గా చేసే అంశమే. దాని ద్వారా ఇప్పుడు ఏదైతే అవకతవకలు అని చెబుతున్నారో 12% ఓటింగ్ ఎక్కువగా జరిగిందనేది పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారో, సో ఈ అవకతవకలు బయటపడే అవకాశం ఈ మాక్ పోలింగ్తో లేదు అనేది బాలినేని అభ్యంతరం. అది ఈరోజు విచారణకి రానున్న నేపథ్యం ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్ అప్డేట్ చెప్పండి. మళ్ళీ వెరిఫై చేసే అవకాశం ఉంటుందా తీర్పుతో? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాటిని తనిఖీ చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. అంటే ఈవీఎంలకు సంబంధించిన అందులో ఉన్న ఓట్లు లెక్కించాలి, దాంతోపాటుగా వీవీప్యాట్లకు సంబంధించిన ఆ స్లిప్పులు కూడా లెక్కించాలి. రెండు సరిపోరితే ట్యాంపరింగ్ కానట్టు. కానీ అందులో తేడా వస్తే ఖచ్చితంగా ట్యాంపరింగ్ అయినట్లే అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కూడా. దానికి సంబంధించిన తీర్పులు కూడా ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి అలానే ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిందన్న అనుమానంతో ఎన్నికల కమిషన్ కి ఒక మెమరాండం ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు అలానే విచారణకు అనుమతించాలని కూడా కోరారు. దానికి సంబంధించిన ఫీజు కూడా చెల్లించడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం కేవలం ఎన్నికల ముందు నిర్వహించే మాక్ పోలింగ్ ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి మాక్ పోలింగ్ పైన ఏదైతే ఎన్నికల కమిషన్ జారీ చేసిందో ఆదేశాలపైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, దీనికి సంబంధించి మాక్ పోలింగ్ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పైన పూర్తి వివరాలు తమ ముందుంచాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏదైతే బాలినేని తరఫున న్యాయవాది చెప్పారో ఖచ్చితంగా మాక్ పోలింగ్ అనేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉంది. సుప్రీంకోర్టు ఏ తీర్పుకు ఇచ్చిందో దాన్ని అనుసరించి దాన్నే పాటించాలని ఆదేశాలు ఇవ్వాలని కూడా బాలినేని తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు మరికొద్దిసేపట్లోనే బెంచ్ మీదకు వచ్చింది. మరికొద్దిసేపట్లోనే దీనిపైన విచారణ కూడా జరగనుంది హైకోర్టులో. ఆల్ రైట్ అశోక్, లెట్స్ వెయిట్ అండ్ వాచ్.